పార్లమెంట్ ఎన్నికలే టార్గెట్ గా తెలంగాణ బీజేపీ పావులు కదుపుతుంది. అందుకు యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేసుకుంటుంది. ప్రజలకు చేరువయ్యేందుకు వికసిత్ భారత్ సంకల్ప్ పేరిట యాత్రలకు పూనుకుంది. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతుంది. ఇప్పటికే ప్రారంభమైన ఈ యాత్ర వచ్చే ఏడాది జనవరి 26 వరకు కొనసాగనుంది. కేంద్ర ప్రభుత్వం పథకాలను ప్రజలకు వివరించడంలో ఈ యాత్ర కీలక పాత్ర పోషించనుంది. కాగా గవర్నర్ తమిళిసై ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో ఈ యాత్రను కామారెడ్డి నుంచి ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం ఏరికోరి ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడానికి ప్రత్యేక కారణం ఉందంటున్నారు. కామారెడ్డిలో మాజీ సీఎం కేసీఆర్ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిని ఓడించి డబుల్ జైంట్ కిల్లర్ గా బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి గుర్తింపు పొందారు. మొదటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన కేసీఆర్ రేవంత్ రెడ్డి పైన గెలుపొందడంతో కమలం పార్టీ ఇక్కడి నుంచే యాత్రను షురూ చేసింది. ఈ యాత్రలో భాగంగా 40 రోజుల పాటు 163 వాహనాలు రాష్ట్ర వ్యాప్తంగా నిత్యం తిరగనున్నాయి. రోజుకు 2 చొప్పున మొత్తం 13,000 సెంటర్లలో ఈ కార్యక్రమం కొనసాగేలా కేంద్రం ఆదేశించిందంటున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించడంతో పాటు కేంద్ర పథకాలను కొత్త లబ్ధిదారులను ఎన్రోల్ చేసుకోవడం ఈ యాత్ర ఉద్దేశం. ఈ యాత్రలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులను కూడా భాగస్వాములను చేశారు. పార్లమెంట్ ప్రవాస యోజనలో ఉన్న కేంద్ర మంత్రులు ఈ యాత్రలో 3 రోజులైనా పాల్గొనాలని పార్టీ నేతలకు సైతం ఆదేశాలు అందించినట్టు తెలిసింది. మరి తెలంగాణలో అధికంగా పార్లమెంట్ స్థానాలు గెలుచుకోవాలని చూస్తున్న కాషాయి పార్టీ స్కెచ్ వర్కౌట్ అవుతుందా లేదా అనేది వేచి చూడాలి.